మొక్క చాలామంది ఇళ్లల్లో ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియక తీసేసి పారేస్తూ ఉంటారు. ఇది చూడండి, గుంటకలగరాకు భృంగరాజు అంటారు. సో వీటి సీడ్స్ కూడా చాలామందికి నేను కలెక్ట్ చేసి పంపించడం జరిగింది. సో ఇనీషియల్గా ఇవి ఇలా పువ్వులు వస్తాయండి. పువ్వులు వచ్చిన తర్వాత ఇలా పాడ్స్ లాగా తయారవుతాయి. చూడండి, ఇదిగోండి, ఇలా పాడ్స్ లాగా తయారవుతాయి. పాడ్స్ లాగా తయారైన తర్వాత సీడ్స్ అనేవి ఈ విధంగా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ సీడ్స్ ఉన్నాయి, ఇదిగోండి, సీడ్స్ అనేవి ఈ విధంగా రెడీ అవుతాయి అన్నమాట. ఇంకొన్ని కలెక్ట్ చేస్తున్నాను చూడండి సీడ్స్, ఎన్ని సీడ్స్ వచ్చినాయో. సో ఇవి మనం తీయకపోతే ఎప్పుడో జస్ట్ గాలికే రాలిపోయి అవి ఇంకొక దగ్గర బోల్డ్ అన్ని మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. వీడ్స్ లాగా మొత్తం కలుపు మొక్కల్లాగా తోటంతా కూడా స్ప్రెడ్ అవుతాయి. ఇవి చాలా హెల్దీ. మనం ఈ ఆకుల్ని కలెక్ట్ చేసుకొని మనం కొబ్బరి నూనె తయారు చేసుకుంటాం. హెయిర్ ఆయిల్కి కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టుకొని ఇన్ని మందార పువ్వులు, తర్వాత ఇన్ని కరివేపాకు వేసుకొని మరగబెట్టుకొని మంచి డార్క్ కలర్లో నూనె తయారవుతుంది, డార్క్గా బ్లాక్గా. ఇప్పుడు ఈ ఆకుల్ని తుంపి మనం ఇట్లా నలిపినా కూడా చూడండి ఎంత డార్క్ వస్తుందో. ఇదిగోండి. సో హెయిర్ లాస్, హెయిర్ బ్రేకేజెస్ ఉన్న వాళ్ళకి, అలాగే ఎర్లీ గ్రే హెయిరింగ్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా రాయడం వల్ల మంచి రిజల్ట్ ఉందన్నమాట. ఇది భృంగరాజు, ఇవి సీడ్స్ అన్నమాట. ఈ విధంగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి ఎప్పుడన్నా ఈ మొక్క మీ తోటలో కనబడితే తీసి పారేయకుండా జాగ్రత్తగా ఒక కుండీలో వేసి పెంచుకోండి. అండ్ మిగతా మొక్కలకు కొంచెం దూరంగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఇవి అన్ని మొక్కల్లో స్ప్రెడ్ అయిపోకుండా ఉంటుందన్నమాట.